తెలంగాణలో అవును. గత కేసీఆర్ గారి పాలన బాగుందా? ఇప్పుడు చేసిన రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? అదే నేను చూసా, కొన్ని దాకా అబ్జర్వేషన్ చేసా. ఇప్పుడు కూడా చూస్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు 6 నెలలు 7 నెలలు ఎంతో అయింది. సంవత్సరం అయింది కదా ఇంచుమించుగా. సంవత్సరం అయిపోయింది. వచ్చి 6 నెలలు అంటాను, ఎక్కడ మైండ్. సరేలే, సంవత్సరం అయింది. నాకు ఇప్పుడే బాగుంది. నాకైతే బాగుంది ఇప్పుడు. కానీ కొంతమంది ఏమంటారంటే, లేదయ్యా నాకు కేసీఆర్దే బాగుంది, ఆయన ఉన్నప్పుడే మాకు ఏదో రకరకాలుగా అన్నారు, మాకు అది ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని. కానీ అప్పట్లో కూడా జరిగింది అయితే ఏమి లే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేయాలంటే ఏమేమి చేయాలి? ఫస్ట్ రైతు బంధు ఇవ్వాలి. రైతులకు ఇవ్వాల్సింది రైతు బంధు ఇవ్వాలి. భరోసా ఇవ్వాలి, రైతు భరోసా రైతు బంధు ఇవ్వాలి. తర్వాత లోన్లు ఇవ్వాలి ఫ్రీగా. తర్వాత ఉచితంగా గ్యాస్ ఇస్తా అన్నాడు. 3 గ్యాసులు ఎన్నో ఇస్తా అన్నాడు. లేదా గ్యాస్ ఒక 500 ఏమన్నాడు, 500 గ్యాస్ కూడా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే బస్సులు అయితే ఉన్నాయి ఫ్రీగా. బస్సులే కాకుండా అన్ని ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు జనాలకి ఏం కావాలి? ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాడు, అది కూడా ఇవ్వాలా. కాబట్టి ఎన్ని వీక్నెస్ పాయింట్ అయింది. పైగా ఉద్యోగాలు, జాబ్కి వెళ్ళంటారు, ఉద్యోగాలు రకరకాలు అన్నాడు, అవి కూడా ఇవ్వాలా. అవన్నీ ఇస్తే బాగుంటుంది అంతే. కానీ ఏది ఇచ్చిందిలే. దానివల్ల చాంద్ర ఏమంటారంటే ఆ గవర్నమెంట్ బాగుంది అంటున్నారు. అందుకు ఆ గవర్నమెంట్లు కూడా ఎట్టి అన్నారు, ఏదో ఒక 2-3 సంవత్సరాలు బాగున్నారు, తర్వాత ఒక 2 సంవత్సరాలు ఎట్టి అన్నారు. బాగాలేదు, ఇది కాస్త ఇబ్బందిగానే ఉంది, ఆయన మారాలన్నారు. అందుకనే కదా ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చడానికి కారణం ఏంది? ఇప్పుడు ఒరే ఈయన వల్ల కావట్లేదు, ఈయన చేయరు, ఆ ముఖ్యమంత్రి వస్తే బాగా చేస్తాడని ఓటేశారు అందరూ. మరి అంతే, ఏమో చేస్తాడేమో ఆయన. అదే కదా, ఇంకంతే కదా, ఇంకేముంది. అదే నాకు తెలిసి అయితే అదే రైతు బంధు అని, దళిత బంధు అని, అంతే కదా. ముఖ్యంగా దళిత బంధు ఇవ్వాలా. కానీ ఇవ్వడం, గ్యాస్ అయినా ఇస్తే బాగున్నా, అది కూడా ఇవ్వడం. ఏది ఎవరు అంతే. మనం ఏం చేద్దాం చెప్పి, ఇంకా మాట్లాడితే ఇంకా అప్పుల్లో ఉంది, ఇంకా రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటాడు, రకరకాలుగా అంటాడు. ఇంకేదన్నా ప్రశ్నిస్తే ఎవడైనా రౌడీని పెట్టి కొట్టియడం, ఇంకేం చేయడం చేస్తారు. చేసేవాడు చేస్తాడు, నేను ఏం చేద్దాం చెప్పండి. సరే, ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా. అవును. ఆటో వాళ్ళు కూడా నష్టపోయారు దీనివల్ల. ఆడవాళ్ళు కూడా ఎక్కేటప్పుడు కానీ కొంతమంది బస్ కింద పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది నేను చెప్పేది ఏంటంటే ఎంత కరెక్ట్ అంటే ఇది రాంగ్. ఇది ఆలోచన మారాలి. నువ్వు మాట్లాడే మాట తీరు మార్చుకోవాలి. ఎందుకంటే బస్సులు పెట్టింది ఎవరికి? లేని వాళ్ళకి. ఎవరైనా పేదవాళ్ళు లేని వాళ్ళు పోయి ఎక్కమని చెప్పారు. ఉన్నోళ్ళందరూ పోయి ఎక్కుతున్నారు బస్సు, నువ్వు కూడా అక్కడికి. అంటే నీలాగా పరిస్థితి బాగున్న వాళ్ళందరూ పోయి ఎక్కుతున్నారు. అది కరెక్ట్ కాదు. అది పెట్టింది ఎవరికి? లేని వాళ్ళకి. ఉన్నోళ్ళందరూ పోయి దాంట్లో పోయి దూరియా, అంతే కదా. దొరికిందే ఛాన్స్ ఒక 50 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు సేవ్ అయిపోద్దని వాళ్ళు దూరియా, చిల్లర కాసిపడి. కాబట్టి ఇక్కడ ఎవరేడా దరిద్రులు అయ్యింది? ఎవరో ఉన్నోడే అయ్యాడు అంతే. లేకపోతే లేని వాళ్ళు అంటే ఏమని అర్థం? బస్సు డైలీ ఎక్కుతున్నారంటే మన దేశంలో, అదే మన హైదరాబాద్ లో, ఈ తెలంగాణ స్టేట్ లో ఇంతమంది పేదోళ్ళు ఉన్నారా? అర్థం చేసుకోవాలి నువ్వు. ఒరే పేదరికం ఇంత ఉందా? ఇంత అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమని చెప్పాడు, ఎవరు పరిస్థితి బాగున్న వాళ్ళు ఉచితంగా పెడతాం అన్నారు. నువ్వు పరిస్థితి బాగున్నా సరే నువ్వు దేనికి ఎక్కుతున్నావు? బస్సు ఉందా, ఎక్కుతాం అంటారు. అలాంటప్పుడు నువ్వు బస్సు ఎక్కే బదులు ఆటోనో ట్యాక్సీయో ఎక్కచ్చు కదా. కానీ ఎక్కరో. ఇంకా మాట్లాడితే ఓడే అంటాడు, పరిస్థితి బాగున్నాడు అంటాడు, సైడ్ చేయరు అంటాడు. నీ తప్పురా, దేని కరెక్ట్ కాదని. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ ఎవరైనా బస్సు ఎక్కుంటారేమో, ఓటు ఫీల్ అవుతాడట. కాబట్టి ఏంటంటే అది లేనోళ్ళకి పెట్టారు. అది లేనోళ్ళు పోయి ఎక్కాల, ఉన్నోళ్ళు పోయి ఎక్కితే దరిద్ర కొంప అయింది అది. కాబట్టి దరిద్ర కొంప చేసుకున్నాం మనమే. అదే ఇంకా ఎవడు ఉన్నోడు ఎవడు లేనోడు అర్థం కాదు ఇది, అంతే కదా. ఇంకా వాళ్ళ గురించి చూసి రేషన్ కార్డు ఆధార్ కార్డులు చూసి, ఇంకా మీ సేవ మండల ఆఫీస్ అన్ని చూసి, వీళ్ళకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి అడలేరు కదా. లేనోళ్ళు ఎక్కితే బాగున్నావు, లేకపోతే సిస్టమ్ హెడేస్తే బాగున్నావు. ఇంతని లేనోళ్ళకి ఈ బస్సు ఎక్కాలి, మీ ఆదాయం ఎంత ఉంటే మీరు ఎక్కకూడదని. మరి అంతే కదా. ఉన్న బస్సు కూడా తీసేస్తే పెట్టింది అదొకటే. ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తే బెటర్ ఫ్రీ పథకం అనేది? అది కేటగిరీ అని చెప్పలేం కదా. ఇప్పుడు చాలా మంది అంటారు వీళ్ళు కేటగిరీ అంటే లేడీస్ ఉంటారు, ముసలి వాళ్ళు ఉంటారు, వికలాంగులు ఉంటారు, అలా లేడీస్ గా పెట్టారు అంతేగా. వికలాంగులకి లేడీస్కి ఎలా ఫ్రీ కదా. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకి ఫ్రీగా ఎప్పటి నుంచో. కానీ లేడీస్ అందరికి ఫ్రీ చేసింది స్టూడెంట్స్కి. ఆ స్టూడెంట్స్కి పాస్ ఉంది కదా, బస్ పాస్ తగ్గిస్తారు కదా. ఇప్పుడు ఒక మంత్లీలో 1000 రూపాయలు అయితే స్టూడెంట్కి ఒక 300లోనో 400లో తగ్గిస్తారు పాసు. మరి ఇంకేం కావాలి? ఇంకా అదేంటంటే ఇంకా గవర్నమెంట్ అన్ని చూసుకొని లేని వాళ్ళకి మేలు చేస్తే మంచిది అంతే. కానీ గవర్నమెంట్ అదే అర్థం అవ్వాలా. వాళ్ళేం పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఒక పథకం పెట్టిందంటే పిచ్చోళ్ళు కాదు కదా. చూస్తారంతా ఏది పరిస్థితి, ఏది బెటర్, ఏది చూసి పెడతారు అంతే, చూడకుండా బెటర్. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అన్న కేసీఆర్ దాన్ని ఎవరిది బాగలే అంతే. మరి ఎవరిది బాగుంది? మరి పేదోడికి న్యాయం జరిగింది ఎక్కడైనా చెప్పు. కానీ కేసీఆర్ ఏంటంటే 5 రూపాయలు అదేందో ఫుడ్ పెట్టడం, 5 రూపీస్ ఫుడ్ పెట్టడం, రకరకాలుగా. కానీ అది తక్కువే. మెట్రో తేవడం, ఇంకేదన్నా ఫ్యాక్టరీలు తేవడం, హైదరాబాద్లో ఏంటంటే హైటెక్ సిటీ ఆ పక్కంతా సాఫ్ట్వేర్ కంపెనీలు తేవడం. లేని వాళ్ళందరికీ మేలు జరిగితే హ్యాపీ, అది ఉన్న వాళ్ళకి జరుగుతుంది మేలు. అంటే ఏమని అర్థం ఏమందంటే తెలుసుకోవాలన్నమాట. ఆయన చేంజ్ చేశారంటే కారణం ఏంది? సీఎం అని జనాలు ఈడు మాకు వద్దు, ఈ సీఎం మాకు కావాలన్నారు, ఏంది వద్దనట్టే కదా. ఇంక ఆడే నీకు అర్థం అవ్వాలా, నువ్వు అర్థం చేసుకోవాల్సింది అక్కడే. పైగా ఇప్పుడు వెళ్ళి ఆయన అడిగితే ఆయన ఏమంటాడు? ఇప్పుడు కావాలన్నారు, మరి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు కదా రేవంత్ రెడ్డిపై. అదే వ్యతిరేకిస్తున్నారు కదా, అదే అలాగే అంటారు. అప్పుడు అన్నాడు ఇట్లా అంటాడు. కానీ నువ్వేం చేయాలి? ముందుగానే ఆలోచన చేయాలా. అలాంటప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఓటు వేయకూడదు ఎవరికి, నోటా గుద్ది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టి ఆ పక్కన ఉంది అదే పక్క స్టేట్ అది
యానం కానీ ఇక్కడ పక్కన అదే తమిళనాడు పక్కన పాండిచ్చేరిని వాళ్ళు లేవా అవన్నీ ఇది అంతే అవుద్ది అప్పుడు డైరెక్ట్ రాష్ట్రపతి పాలన ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇంకా కుల పిచ్చి మత పిచ్చి పెట్టుకుంటే ఇట్టే ఉంటుంది, ఇంకా దేశం ఇట్టే ఉంటుంది. మనమేం చేద్దాం దానికి? అయిందా? థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, మీ పేరు? శివ. శివ గారు, తెలంగాణలో పోయిన కేసీఆర్ గారి పాలన బాగుందా, ఇప్పుడు జరుగుతున్న రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? నేను 100% చెప్తా. రేవంత్ రెడ్డిది ఒక దరిద్రమైన పరిపాలన, ఏమంటారు దిక్కుమాలమైన పరిపాలన. కంపేర్ టు కేసీఆర్ చూసుకుంటే కేసీఆర్ ఒక దేవుడు మా తెలంగాణకి, రేవంత్ రెడ్డి ఒక దయ్యం అని చెప్పేసి నేను చెప్తా. ఎందుకనంటే కేసీఆర్ ఎన్నో చేసిండు, లైక్ మాకు ఇచ్చే పథకాలైనా సరే, ఎక్కడో మా ఊర్లో ఉన్న ల్యాండ్ రేట్ ఒక ఎకరంకి 1 lakh 2 lakh పోతే ఆయన కాలువలను తీసుకొచ్చి సంథింగ్ అది ఇది తెచ్చి ఇప్పుడు మా ల్యాండ్ 70 lakhs 80 lakhs అట్లా పోతుంది. సో ఆయన వల్ల మాకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి, ఆయనను గెలిపించుకోవడంలో కూడా మాలో చాలా ఉన్నాయి. కానీ ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు, ఈ దిక్కుమాలైన ప్రభుత్వాన్ని చూడలేక మేము సావాలని అనుకుంటున్నాం. అంత దిక్కుమాలైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాం మేము. సో దేంట్లోనైనా కంపేర్ చేసుకుంటే కేసీఆర్ 100% 100%. ఈ 100% లో రేవంత్ రెడ్డి 1% కూడా ఉండడు. ఎందుకంటే ఏం చేయలేదు. గత 10 సంవత్సరాలు పరిపాలన చేసి 3,80,000 కోట్లు అప్పు చేస్తే నువ్వు ఒకటే సంవత్సరం చేసి నువ్వు 1,30,000 కోట్లు అప్పు చేసినావు అని అంటే సరే చెయ్యు, ప్రభుత్వాన్ని గురించి చెయ్యు, ప్రజల గురించి చెయ్యు. చేసి ఆ 1,30,000 కోట్లు ఎవరికి పెడుతున్నావు? నీ ఇంట్లో వాళ్ళకి పెట్టుకుంటున్నావా, నీ చుట్టాలకు పెట్టుకుంటున్నావు, ఎవరికి పెట్టుకుంటున్నావు? మరి ప్రజలు అంటే మేమే కదా, మాకు అందాలి కదా, మేము తెలంగాణనే కదా, మాకు అందాలి కదా. మాకు అందితే మేము ఈ కాంగ్రెస్ గురించి మేము ఇట్లా చెప్పాం కదా, మాకు అందితే ఏదైనా మాకు అందితే మాకు అందాలి, మాకు కొంచెం గవర్నమెంట్ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అని చెప్పేసి మేము వెయిట్ చేస్తాం దేని గురించి అయినా సరే. సో నువ్వు దేనికి పెట్టకుండా 1,30,000 కోట్లు అప్పు చేసినావు అంటే అది కంపల్సరీ నీ భార్య పిల్లలకి, లేకపోతే నీ చుట్టాలకి, లేకపోతే నువ్వు గెలిపించిన ఎమ్మెల్యేలకి, వీళ్ళకే పెట్టుకుంటున్నావేమో. అంతకుమించి దాంట్లో ఏం లేదు. సో నేను చెప్పాల్సింది లాస్ట్ ఏందనంటే కాంగ్రెస్ పరిపాలన లోపల మొత్తం డొల్లా, ఏం లేదు, గలీజ్ పరిపాలన అంతే. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ప్రజాపాలన, కేసీఆర్ గారి పరిపాలన ఫామ్ హౌస్ పాలన అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఏదో ఏతులకి ఏదో చేసిర్రు. సో ఎట్లా అంటే ఏదో చేసేదాం, ఏదో పీకేదాం అన్నట్టు వీళ్ళు వెళ్ళిపోయారు. లైక్ కాంగ్రెస్ ఇట్లా ఇంతవరకు చేసిందంటే నువ్వు ఫస్ట్ నువ్వు సీఎం కదా, అది పెట్టేటప్పుడు ఒక్కసారన్నా నీ కాడికి వస్తాయి కదా, నువ్వన్నా కొంచెం కామన్ సెన్స్ తోనే చూడాలి. అరే మనం సంవత్సరం అయింది వచ్చి ఒక 5 సంవత్సరాల తర్వాత పెడితే ఏమైతుంది అప్పుడు చెప్పటోలేమో. నువ్వు సంవత్సరంలో నువ్వు ఏం చేయలేదు, నువ్వు సంవత్సరంలో ఏం చేయకుండా నువ్వు అట్లాంటి పోలు పెడితే నీకు 26% 23% నీకు పడ్డది కూడా నీ ఎమ్మెల్యేలు, నీ చుట్టాలు వేసి ఉండొచ్చు. కానీ ఏ తెలంగాణ ప్రజలైతే ఎవ్వరయ్యారు. ఎందుకంటే అందరూ ఫామ్ హౌస్ పాలనకే పోతారు. నువ్వు ఇంట్లో ఉన్నా సరే, ఏడున్నా సరే, కేసీఆర్ గవర్నమెంట్ రూల్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి చేసారు అన్ని పనులు. కేసీఆర్ అన్నా సరే, కేటీఆర్ అన్నా సరే, హరీష్ రావు అన్నా సరే వాళ్ళ సొంత ఊర్లు. సరే ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావు సిద్దిపేటని డెవలప్ చేసుకున్నాడు. నీది మున్ననూరు పక్కన కొండారెడ్డిపల్లి, ఎగ్జాక్ట్ మా ఊరు ఆపోజిట్ లోనే వాళ్ళ ఊరు ఉంటది. సో నీ ఊరు గురించి నువ్వేం చేసినావు? నీ ఊరు గురించి సరే నీ ఊరిని నువ్వు చూసుకున్నావు, కొంచెం రోడ్ సింగిల్ రోడ్ ఉంటే డబల్ రోడ్ వేసుకున్నావు, అంతే. నువ్వు అంతకు మించి ఏం చేసినావు? నీ ఊరి గురించి సీఎం అయినావా, నీ ఇంట్లో వాళ్ళ గురించి సీఎం అయినావా, లేకపోతే ఎవరి గురించి సీఎం అయినావు? ప్రజల గురించి అయితే కాలేదు. అందుకనే ప్రజలు అంతా డినే చేస్తారు. చెత్త పరిపాలనలో ఉన్నాం మనమైతే. తెలంగాణ ఎప్పుడైతే ఈ 5 సంవత్సరాలు అయిపోతా అని చెప్పేసి మాలాంటి ప్రజలు చాలా మంది వెయిట్ చేస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నింటిలో కూడా ఫ్రీ బస్ పథకం అనేది ఒకటే చేశాడు. సో దీని వల్ల ఆడవాళ్ళు బస్సులు ఎక్కేటప్పుడు కొట్టుకోవడం, లేదంటే బస్సుల కింద చనిపోవడం కూడా చాలా మంది జరిగింది. సో ఆటవాళ్ళకి కూడా చాలా పెద్ద నష్టం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% ఇది నష్టం అనుకోవచ్చు. సరే నువ్వు ఫ్రీ బస్ పెట్టినావు. ఫ్రీ బస్ అంటే ఏంది? ఒక 100 బస్సులు ఉంటే నువ్వు 100 బస్సులల్లో 50 బస్సులు పక్కకు దొబ్బేసేసి అది మెట్రో బస్ లాగా పెట్టడము, లేకపోతే ఎలక్ట్రిక్ లాగా పెట్టడము, ఏసీ బస్ లాగా పెట్టడము, లేకపోతే ఇప్పుడు డబల్ డెక్కర్ బస్సులు వస్తున్నాయి, నువ్వు అట్లా పెట్టడం చేసినావు. సో నువ్వు ఇంకో విధంగా వెళ్ళి ఎట్లా సంపాదించుకోవాలని చెప్పేసి నువ్వు ఆలోచిస్తున్నావు. అదే 100 బస్సులు పెట్టేసేసి 30-40 మంది ఎక్కే బస్సు, ఒక బస్సులో 40 మంది ఎక్కుతారు. ఆ 40 మంది ఎక్కేటట్టు నువ్వు చూసుకుంటే నీ స్కీమ్ అనేది బాగుండేది. ఒక 40 మంది ఎక్కే బస్సులో నువ్వు 100 మందిని కూర్చోబెడుతున్నావు. దాంట్లో ఒక చిన్న ముసలోడు ఉంటాడు, చిన్న పోరలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. వాళ్ళకి ఊపిరి ఆడుతుందా, లేకపోతే ముసలోడు నించోగలుగుతాడా? సరే నువ్వు లోకల్ అంటే 10 నిమిషాల్లో దిగిపోతావు, నువ్వు దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఊరికి వెళ్ళడానికి కూడా నువ్వు అట్లాంటి సదుపాయం కలిగించినావు. 3 గంటలు 5 గంటలు 6 గంటలు నించోవాలంటే వాళ్ళ సావుకు వస్తుంది అది. సో ఎట్లా చూసుకున్నా సరే ఈయన స్కీములు, ఈయన చేసే పరిపాలన మొత్తం ఒక డొల్ల పరిపాలన, ఏం లేదు దాంట్లో. మొత్తం ఏమంటారు దరిద్రమైన పరిపాలన ఇది. మేము చూసి మాకు విరుక్తి వస్తుంది. మేము సావాలా బతకాలనే స్టేజ్లు ఉన్నాం. నేనేమన్నా చెప్పాలంటే ఉన్న 4 సంవత్సరాలైనా సరే ఈ 4 సంవత్సరాలు మంచిగా యూజ్ చేసుకొని అసలుకి ఫస్ట్ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ పెట్టినట్టు జనంలోకే జనసేన అన్నట్టు నువ్వు కూడా నీ ఎమ్మెల్యేలని ఎవరన్నా పంపించేసి రోడ్లు ఎట్లున్నాయి సరే అయిపోయింది, అయిపోగొట్టినావు, మొత్తం నాశనం చేసుకున్నావు.
ఉన్న 4 సంవత్సరాలు ఒక్క సంవత్సరంలో 10 సంవత్సరాల నాశనం చేసేసినావు. అది మా రేవంత్ రెడ్డికి చేత కాదు. సో ఎలా అనుకున్నా కొంచెం వాళ్ళ కష్ట సుఖాలు ఏదో తెలుసుకొని ఇప్పటికి చేసిన నష్టం కన్నా వాళ్ళకి ఏదో ఒకటి కలిగించాలి. ఎందుకు ఇల్లులు కూలగొట్టిన డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఇస్తా అని చెప్పేసి అన్నాడు. అది ఇంతవరకు కాలేదు. అది ఎప్పుడో కేసీఆర్ కట్టించిన ఇళ్ళకి దానికి పెయింటింగ్ రుద్దుతుండు. సో ఎలా చూసుకున్నా సరే ఆయన పరిపాలన బాగాలేదు.